తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు విధులు బహిష్కరించి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు మానవహారంగా ఏర్పడి తమ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శాఖలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని చెప్పేసి అయితే వీళ్ళు గత 5 రోజుల నుంచి అయితే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా తమ సమస్య పరిష్కరించడం లేదని చెప్తున్నారు. నిన్న ముఖ్యమంత్రితో చర్చలు జరిగినప్పుడు కూడా తమ సమస్య పరిష్కారం కాదని చెప్పేసి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలు ఎదుట వీళ్ళు మానవహారం చెప్తూ నిరసన కార్యక్రమాలు అయితే రోజు రోజుకు ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మనం ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు అయితే నిరసన కార్యక్రమాలు చెప్తున్నారు. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డితో జరిగినటువంటి డిమాండ్లు ఎంతవరకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తా ఉన్నారు, ఒకవేళ సమస్య పరిష్కరించకపోతే వీళ్ళు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా మీరు ముఖ్యమంత్రి ఏం డిమాండ్ చేస్తారు? గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గతంలో మేము సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 23 రోజులు సమ్మె చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో మేము వరంగల్ సభలో సమ్మె చేస్తున్న క్రమంలో వరంగల్ సభకు వచ్చి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి పిసిసి హోదాలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ యొక్క ప్రతినిధులను పిలిపించి మిమ్మల్ని రెగ్యులరైజేషన్ చేసే విధంగా ఛాయ తాగే లోపల మేము రెగ్యులరైజేషన్ చేస్తాము. గత ప్రభుత్వమే అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వమే సమగ్ర శిక్షను తీసుకొచ్చిన క్రమంలో మిమ్మల్ని తీసుకున్నాము, రిక్రూట్మెంట్ చేశాము. మా ప్రభుత్వం మళ్ళీ వచ్చినట్లయితే మిమ్మల్ని మేము రెగ్యులరైజ్ చేస్తాము. ఆ దిశగా మీరు అందరూ కూడా కృషి చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలపడం జరిగింది. ఆ దిశలో మేము కృషి చేశాము. ప్రభుత్వము ఇప్పుడు అధికారంలోకి ఉన్నది. రేవంత్ రెడ్డి సార్ తలుచుకుంటే మా 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 యొక్క సమస్యలను పరిష్కరిస్తారని మేము ఆవేదనలో ఉన్నాం సార్. ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగులు చెప్తున్నారు, గత పిసిసి అధ్యక్షుడు వదలనటువంటి రేవంత్ రెడ్డి మాకు హామీ ఇచ్చాడు, అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతున్నప్పుడు కూడా మా సమస్య పరిష్కరించడం లేదని చెప్పేసి అందుకోసం మేము రోడ్ ఎక్కామని చెప్తా ఉన్నారు. చెప్పండి, ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సార్, మేము దశల వారీగా పోరాటం చేస్తున్నాము. గత నెల కూడా మేము అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. శాంతియుతంగానే ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. మాకు ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. సో ప్రతిస్పందన రాకపోతే సమ్మెకి వెళ్తామని ముందస్తుగానే తెలియజేయడం జరిగింది. ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది, మీడియా వేదికగా చెప్పడం జరిగింది. కానీ మాకు ఎలాంటి సానుకూలమైనటువంటి ప్రతిస్పందన రాలేదు. మేము సమ్మెలో ఇచ్చినప్పుడు కూడా చెప్పాము, 6 తారీఖు నుంచి 9వ తారీఖు వరకు నిరవధికంగా నిరసనలు వ్యక్తం చేస్తాము, తర్వాత మేము సమ్మెకి వెళ్తామని చెప్పడం జరిగింది. ఆ సమ్మెలో కూడా ఏంటి అంటే ఇందులో ఎంఆర్సీలో పనిచేస్తున్నటువంటి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ ఉన్నారు. అదేవిధంగా డిఓ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఉన్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన. అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్ నుంచి స్కావెంజర్ వరకు ఉన్న అంత సిబ్బంది అంతా కూడా మన సమ్మెలో పార్టిసిపేట్ చేస్తాము. యాక్చువల్లీ ముందు ఏంటంటే మనం ఫస్ట్ టీచింగ్ స్టాఫ్నే సమ్మెలోకి వెళ్తున్నాం. కానీ మేము సమ్మెలో ఉన్నప్పటికీ కూడా మా యొక్క వృత్తి ధర్మంకు ఏమాత్రం నష్టం కలగకుండా అక్కడ రోజువారీగా 1-2 టీచర్లు ఉండి పిల్లలను సేఫ్గా సెక్యూరిటీ ఇస్తూ వాళ్ళకి ఫుడ్ పెడుతూ నాన్ టీచింగ్ స్టాఫ్ని కూడా మేము అక్కడే ఉంచి వాళ్లకు ఆహారానికి సంబంధించి కానీ భద్రతకు సంబంధించి కానీ ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక సానుకూలమైనటువంటి స్పందన వస్తుంది. మా మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారికి సానుభూతి కలుగుతుంది. కరెక్ట్, ఇంతకుముందు మనకు హామీ ఇచ్చినట్టుగా అది నెరవేరుతుంది. ఎందుకు మనం ముందే అందరం వెళ్ళడం అనే ఉద్దేశంతో మనం అక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటూ ఇలాంటి మన దీక్షలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మీతో చర్చలకు వచ్చిందని చెప్తున్నారు, ప్రభుత్వం కొన్ని డిమాండ్లకు అంగీకరిస్తుందని చెప్తున్నారు. మీరు మొండిగానే దీక్షలకు మీరు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రభుత్వం నుంచి వాదన వస్తుంది. ఏ విధంగా చూస్తారు సార్? మాకు సంబంధించినంత వరకు న్యాయపరమైన డిమాండ్స్ ఏవి లేవు సార్. అందులో మాకేంటంటే ఇప్పుడు మాకు ఒక 15 CLs ఇస్తారు ప్రతి సంవత్సరము. ఆ 15 లీవులకు బదులుగా ఇంకొన్ని పెంచుతామన్నారు. ఎన్ని అనేది క్లారిటీ లేదు. అందులో ప్రతి సంవత్సరం 10% వేతనం పెంచుతామని చెప్పడం జరిగింది. అది సంతోషకరమైన విషయం.
విషయమే. కానీ 10% అంటే ఇప్పుడున్న 19,000 10,000 జీతం ఉన్నటువంటి వ్యక్తులకు ఉద్యోగులకు 10% పెంచితే ఎంత వస్తుంది సార్? 19,000 వాళ్ళకు 1900 పెరుగుతుంది. దాంతో ఏం చేస్తారు వీళ్ళు? ఎన్ని సంవత్సరాలు? ఇప్పటికే మేము 40 సంవత్సరాలు దాటిపోయి ఉన్నాము. మరి ఇంకా మేము ఎన్ని సంవత్సరాలు ఉద్యోగాలు చేస్తాము? ఇలా పెంచుకుంటూ పోతే మేము పెరుగుతున్న ఖర్చులకు ఈ రోజువారీగా ఈ ఖర్చులు ఈ జీవితాలు మా కుటుంబాలు ఎలా పోషించుకుంటాము అనేసి మేము పెట్టినటువంటి కనీస డిమాండ్స్ ఏంటి సార్? మాకు సంబంధించి పే స్కేల్ ఇవ్వండి, మాకు అదనపు డిఏలు టీఏలు పిఆర్సీలు తర్వాత పిఎఫ్లు కాదు, మేము ఫస్ట్ అడిగేది పే స్కేల్ ఇవ్వండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. ఇది ప్రధానంగా ఎస్ఎస్సీ ఉద్యోగులు చెప్తా ఉన్నారు. మేము శాంతియుతమైన వాతావరణంలోనే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పుడు కూడా స్పందించలేదు. ప్రధానంగా నిన్న ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పుడు కూడా మేము అనుకున్నటువంటి డిమాండ్లకు ప్రభుత్వం తరంగలేదు కాబట్టి మేము సమ్మె కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు కేవలం నెక్స్ట్ 2 రోజులు చూసిన తర్వాత బోధనేతర సిబ్బందిని అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతర శాఖలను కూడా కలుపుకొని మేము సమ్మెను అయితే ఉధృతం చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది చూడాలి మరి ఎస్ఎస్సీ ఉద్యోగుల సమ్మె ఏ విధంగా ముందుకు పోతుంది, ప్రభుత్వం ఏ విధంగా దిగి వస్తుందో. వీడియో జర్నలిస్ట్ సంతోష్ గారి శ్రీనివాస్, హైదరాబాద్.